చెప్పండి. మాది మల్లాపురం గ్రామం. నా పేరు మంగ సత్యనారాయణ. నేను మాజీ సర్పంచ్. మా ఊర్లో హై స్కూల్ భవనం ఉన్నది. ఈ మధ్యనే మంచి హెడ్ మాస్టర్ మా దగ్గరకు వచ్చింది. ఆయన పేరు రాములు. ఆయన కృషి మేరకు మేమందరం కూడా ఆ స్కూల్లో ఎట్లా బాగు చేసుకోవాలి, స్కూళ్ళు మూసేస్తున్నారు అనే ప్రోగ్రాం మీద, ఈ స్కూళ్ళను ఎట్లా బతికించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి అనే దాని మీద మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు మీరు ఖచ్చితంగా రావాలి, ఇక్కడ బాగా మంచిగా చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇది ఇక్కడే చదువుకోవాలంటే దాదాపు 50% జనం ఇప్పుడు పిల్లలంతా కూడా స్కూళ్ళకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మేము టీచర్లు కూడా ఏం చెప్పినామంటే మీరు 6 గంటల వరకు స్కూల్ నడిపేయండి. 50% టీచర్స్ ఉన్నా సరే ఆ 2 గంటలు ఎక్సైజ్ చేసి మీరు నడిపేది మేము 100% మొత్తం టోటల్గా బయటికి పోకుండా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇంటింటికి తిరిగినాం. ఇంకా కూడా వాళ్ళ టీచర్లు కూడా చాలా రిస్క్ తీసుకొని ప్రతిరోజు ఇప్పుడు 15 రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతున్నారు. ఇదే విధంగా ఏంటంటే స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు అంటే కొన్ని అప్పుడు కట్టిన పాత బిల్డింగ్లు ఉన్నాయి, వాటన్నిటి కూడా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేసి కొన్ని గోడలు కూడా తుప్పు పట్టుకొని అవన్నీ బాగా చేయించడానికి మా ఊరు ఎన్ఆర్ఐ చింతకుంట్ల కొండలరెడ్డి మనవడు, వాళ్ళ ఆయన పేరు రవీందర్ రెడ్డి అని ఉండే. రవీందర్ రెడ్డి అంటే అందరూ తెలుస్తుంది. ఆయన కొడుకు కీర్తన్ రెడ్డి, ఆయన 5 లక్షల రూపాయలు డొనేట్ చేసిండు. ఆయన ఏమడిగినామంటే మేము ఈ స్కూలు ఇదంతా రిపేర్ చేయడానికి మీరు ఏదైనా సాయం చేయరని అడిగినాం. ఆయన 5 లక్షల రూపాయలు సాయం చేసుకుంటూ ఇంకా ఫర్దర్లో మీకు ఏం కావాలన్నా కూడా నేను మన దగ్గర ఉన్న మన తెలుగు మన దగ్గర మన నల్గొండ జిల్లా వాళ్ళతో ఏదైనా సాయం చేస్తానని చెప్పడానికి ఆయనకు మా ఊరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రకంగా మనం ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మన వాళ్ళు చందాలు ఎన్ఆర్ఐలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులున్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్ ఏమంటున్నాం మనం విద్య వైద్యం ఖచ్చితంగా మనం ప్రతిరోజు కొట్లాడేది అదే. మాకు భూములు మాకు ఉచిత పథకాలు వద్దు, విద్యా వైద్యం మాకు అందిమంటున్నాం. దాంట్లో భాగంగా ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి ప్రతి లీడర్ కానీ ప్రతి వ్యక్తి కష్టపడి మన స్కూళ్ళని కాపాడుకోవాలి. మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో పోతే వాళ్ళు 10th చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళే ఉంటున్నారు. సోపుకు ఏదో డబ్బులను మేము మా పిల్లల్ని ఇడ చదివిస్తున్నాం అనేది చెప్పుకోనికి తోలిస్తారు తప్ప చదువు వచ్చేది లేదు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు. రాసేది లక్షల మంది, వచ్చేది కొద్దిగా. అదేవిధంగా మనం రూపాయి ఖర్చు లేకుండా మన స్కూల్లో మన టీచర్లు చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి అందరం అనుకూలంగా చేసి దీన్ని మన స్కూళ్ళను కాపాడుకోవాలి. ఈ ప్రోగ్రాంలో మండలంలో మల్లాపురం ఫస్ట్ మండలంలో మేము ఒక్క 90% కాదు 100% మేము దాన్ని గవర్నమెంట్ స్కూల్గా పిల్లలందరినీ కూడా హాజరుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా శ్రీకర్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా ఇంకా ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ విధంగా ఈ స్కూల్ నుంచి మంచి పోస్టులో మంచి ఉద్యోగాలు ఐఏఎస్ జిల్లా స్థాయి ఆఫీసర్లు కూడా ఉన్నారు మనూరు నుంచి. వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ను కాపాడాలి. ముందు భవిష్యత్ తరాలకు మేము చదువుకున్న స్కూలు కన్నతల్లి లాంటి దాన్ని మీరు అందరూ కూడా ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. మీరు ఏదైనా ఈ స్కూల్ కాపాడుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.